హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకి శుభవార్త. మొన్ననే కానిస్టేబుల్ పోస్టులని ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. అందులో చాలామంది మాకు జాబ్ వచ్చి పోలీస్గా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉందని చెప్పేసి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మళ్ళీ మీకు పోలీసులుగా రాబోయే పోలీస్ అవ్వాలనే కళ నెరవేర్చుకునే రోజు మీకు దగ్గరలోనే రాబోతుంది. మొత్తము 11,639 ఖాళీలు ఉన్నాయి 13 కేటగిరీల్లో. ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకు 13 కేటగిరీల్లో 11,639 ఖాళీలు ఉన్నాయి. హోంశాఖ నివేదిక ఇచ్చింది. ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాము. మీరు కనుక కానిస్టేబుల్ లేదా ఎస్ఐ పోలీస్ శాఖలో ఉద్యోగం చేయాలనేది మీ కళ అయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్కి చాలా తక్కువ టైం ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో కూడా ప్రిలిమ్స్, మైన్స్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. మీరు ప్రిలిమ్స్, మైన్స్ క్వాలిఫై అయ్యి ఫిజికల్ టెస్ట్ కూడా, ఫిజికల్ ఫిట్నెస్ కూడా అయిపోయిన తర్వాత మీకు ట్రైనింగ్ ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. మీరు మొన్న 6,000కు పైగా కానిస్టేబుల్ ట్రైనింగ్ వెళ్ళడం జరిగింది. ఇంకా 11,000 ఖాళీలు ఉన్నాయి. 2026 సంవత్సరం మీది. ఈ 2026 సంవత్సరంలో మీరు జాబ్లో ఉండాలి. మన యూట్యూబ్ ఛానల్ ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా 2026 సంవత్సరంలో జాబ్లో ఉండాలని మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి కోరుకోవడం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది చూద్దాము. మొత్తం టోటల్ పోస్టులు వచ్చేసరికి 11,639 పోస్టులు 13 కేటగిరీల్లో ఖాళీగా ఉన్నాయి. మొత్తంలో అందులో వచ్చేసరికి 411 ఎస్ఐ పోస్టులు, 411 ఎస్ఐ పోస్టులకు 22లో నోటిఫికేషన్ జారీ చేసి రాత పరీక్ష నిర్వహించి భర్తీ చేసింది. ఇప్పుడు 2022లో 6,100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసింది. ఇప్పుడు మొన్న లాస్ట్ గవర్నమెంట్ 6,100 పోస్టులని భర్తీ చేసింది అనమాట. అది చేసిన తర్వాత కూడా వాటిలో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉంటే వాటన్నిటిని తొలగించి న్యాయపరమైన విధానాల్లో కొన్ని ఆటంకాలు కనుకుంటే ఆటంకాలను తొలగించి వాటిని భర్తీ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చిన హోంశాఖ ఏం చేసిందంటే అసలు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి వాటన్నిటి వివరాలు తీయమనింది. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసరికి ఎస్ఐ సివిల్ వచ్చేసరికి 182 ఖాళీలు ఉన్నాయి. రిజర్వ్ ఎస్ఐ ఏఆర్లు 116 ఖాళీలు ఉన్నాయి. రిజర్వ్ ఎస్ఐ ఎస్ఏఆర్ సిపిఎల్లో 18 ఖాళీలు ఉన్నాయి. రిజర్వ్ ఎస్ఐ ఏపీఎస్పిలో 53 ఖాళీలు ఉన్నాయి. ఎస్ఐ కమ్యూనికేషన్లో 61 ఖాళీలు ఉన్నాయి. ఎస్ఐ పీటీఓలో 14 ఖాళీలు ఉన్నాయి. మీకు మీ కళను సహకారం చేసుకునేది మీ అందరి కోరిక పోలీస్ అవ్వాలని. ఇందులో 11,639 పోస్టులు ఉన్నాయి. అందులో కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసరికి పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు సివిల్ 3,622 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్లు వచ్చేసరికి 2,000 ఉన్నాయి. కానిస్టేబుల్ ఏపీఎస్పీలు వచ్చేసరికి 4,000 ఉన్నాయి. 4,587 పోస్టులు. ఈసారి అసలు ఎంత అదృష్టవంతులు అంటే మీరు అంత అదృష్టవంతులు. మొత్తం ఎన్ని పోస్టులు తెలుసా? 11,639 పోస్టులు. అంటే అసలు ఇన్ని పోస్టులు మనకి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రావటము చాలా మంచి శుభవార్త. మనకి నిరుద్యోగులందరికీ కూడా చాలా మంచి శుభవార్త ఇది. ఎస్ఏఆర్ సిపిఆర్ పోస్టులు 475 పోస్టులు. పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్ వచ్చేసరికి 15 పోస్టులు. పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్లు వచ్చేసరికి 198 పోస్టులు. కమ్యూనికేషన్లో వచ్చేసరికి 289 పోస్టులు. మొత్తం టోటల్గా వచ్చేసరికి 11,639 పోస్టులు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు టోటల్గా 6,100 పోస్టులని నోటిఫికేషన్లో, అంతకుముందు 6,100 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. వాటిని ఇప్పుడు వీళ్ళకి ట్రైనింగ్ పంపడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ 11,639 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. హోంశాఖ అవి ఖాళీగా ఉన్నాయని ప్రకటించింది. ఉద్యోగం చేయడం మన లక్ష్యం. ఈ 2026లో మీరందరూ జాబ్లో ఉండాలి. పోలీస్ అనేది నీ కళ అయితే సహకారం చేసుకోండి. ఈ 2026లో మీరందరూ కూడా పోలీస్ జాబ్ సాధించాలని మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి
బలంగా కోరుకుంటున్నాను. మన ఇటువంటి సమాచారం మీకు ఫ్యూచర్లో కావాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే సింబల్ నొక్కని ఆల్ అని ఎంచుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.